ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన రఫేల్ ఫైటర్స్ విషయంలో కీలకమైన ఒప్పందం కుదిరింది. పాక్కి వణుకు పుట్టించిన ఈ జెట్ ఫైటర్ల విడిభాగాలను తయారు చేసేందుకు టాటా గ్రూప్ డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తన హైదరాబాద్లోని ప్లాంట్లో రఫేల్ విడిభాగాలను తయారు చేయబోతోంది. ఇప్పటికే పినాక అస్త్రాలను తయారు చేసిన అనుభవం ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఈ ప్రాజెక్ట్ చేపట్టనుండటంతో డిఫెన్స్ హబ్గా హైదరాబాద్ వడివడిగా తయారవుతున్నట్లయింది. పాక్కి దడ పుట్టించిన రఫేల్ హైదరాబాద్లోని రాబోయే 3 ఏళ్లలో పూర్తి కానున్న ప్రాజెక్ట్. దస్సో ఏవియేషన్తో డీల్ చేసుకున్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్లోనే తయారు కానున్న కీలక విడిభాగాలు. ఆపరేషన్ సింధూర్ తరువాత రక్షణ రంగ ఒప్పందాలు మరింత పదును తేలుతున్నాయి. పాకిస్తాన్ పుచ్చ పగలగొట్టిన రఫేల్ ఫైటర్లను మన హైదరాబాద్లోనే తయారు చేసేందుకు టాటా గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఫ్రాన్స్ కంపెనీ దస్సో ఏవియేషన్తో రఫేల్ స్పేర్ పార్ట్స్ తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ డీల్ కుదుర్చుకుంది. ఈ మేరకు 2 సంస్థలు డీల్పై ప్రకటన చేశాయి. 2028 నాటికి ప్రాజెక్టులోని ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అవుతుందని ఈ డీల్ చెబుతోంది. రఫేల్ విడిభాగాల తయారీలో భాగంగా హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఓ కట్టింగ్ ఎడ్జ్ ప్రొడక్షన్ ప్లాంట్ నెలకొల్పనుంది. ఇప్పటికే మహేశ్వరంలోని కంచె రావిర్యాలలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భారీ ప్లాంట్ నిర్వహిస్తోంది. ఇందులోనే పినాక రాకెట్ లాంచింగ్ మిసైల్ సిస్టమ్ తయారవగా ఇప్పుడు ఇందులోనే రఫేల్ జెట్ ఫైటర్లకు అత్యంత కీలకమైన స్ట్రక్చరల్ పార్ట్స్ తయారు కాబోతున్నాయి. పాకిస్తాన్ పై రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో రఫేల్ ఫైటర్ల ద్వారా కూడా డ్రోన్ల అటాక్ జరిగింది. ఏమాత్రం తేడా రాని విధంగా అత్యంత ఖచ్చితమైన స్ట్రైక్ చేసిన ఘనత రఫేల్ ఫైటర్లకు దక్కగా అలాంటి ఫైటర్లను హైదరాబాద్లోనే తయారు చేయాలని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ డిసైడ్ కావడం విశేషం. రఫేల్ కి సంబంధించిన సెంట్రల్ ఫ్యూజలేజ్, కంప్లీట్ రేర్ సెక్షన్, రేర్ ఫ్యూజలేజ్ సహా ఫ్రంట్ సెక్షన్ అంతా కూడా హైదరాబాద్లోనే తయారు చేయబోతున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఫ్రాన్స్ కంపెనీ దస్సో ఏవియేషన్ ఏ ఇతర దేశాల్లో ఎలాంటి పార్ట్లు తయారు చేసినా రఫేల్ ఫ్యూజలేజ్ మాత్రం ఫ్రాన్స్లోనే తయారయ్యేది. కానీ మొట్టమొదటిసారిగా భారత్లోనే, అందులోనూ హైదరాబాద్లో ఈ రఫేల్ ఫ్యూజలేజ్ తయారు కానుండటం విశేషంగా చెప్పాలి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో రఫేల్ కూడా తయారు కానుంది. అదే సమయంలో హైదరాబాద్లో డిఫెన్స్ పరికరాలు, ఆయుధాల తయారీకి అడుగులు వేగంగా పడుతున్నట్లు అవుతుందనుకోవాలి.